అందరికి నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు బంధు డబ్బులు అకౌంట్లో పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రుణమాఫీ కానటువంటి రైతులు కూడా ఈ వీడియో చూడండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. కేవలం రైతు భరోసా దెబ్బకు, రుణమాఫీ దెబ్బకు రేవంత్ రెడ్డి సీఎం సీటు ఊడిపోయేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కుప్ప కూలేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అసలు ఈ రైతు భరోసా ఏంది? రైతు భరోసా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యవహారం ఏంది? ఇయకపోవడానికి గల కారణం ఏంది? అసలు రైతు భరోసాలో ఎన్ని బొక్కలు ఉన్నాయి? ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఏమో మొన్న జనవరి 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి, ఈరోజు ఆదివారం, ఈరోజు రైతు భరోసా ఇయ్యలేకపోయినాం, కానీ మీకు అర్ధరాత్రి బారాబాజాకి వెళ్ళి మీ ఫోన్లో టకీ 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 అని చెప్పి రైతు భరోసా డబ్బులు పడుతుందని చెప్పి స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట. సరే 12 గంటల తర్వాత అంటే పడతాయేమో ఓకే అని అనుకున్నాం, కానీ కేవలం 577 గ్రామాలకు మాత్రమే అని చెప్పి తర్వాత చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. సరే 577 గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా వస్తుంది, సంతోషం అని అనుకున్నాం. కానీ 577 గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా రాలేదు. మళ్ళీ ప్రతి ఎకరానికి రైతు భరోసా రాలేదు. ఒక్కొక్క రైతుకు 10 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు 6 ఎకరాలు కూడా భూమి ఉన్నది. కానీ ఆ రైతు అక్కడ డబ్బులు రాలే. కేవలం 20 గుంటలకు మాత్రమే, 10 గుంటలకు మాత్రమే, 15 గుంటలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. ఆ 577 గ్రామాలలో ఉన్నటువంటి అందరు రైతులకు రాలే. మళ్ళా కేవలం 70% రైతులకు వచ్చింది. 30% రైతులకు ఇంకా రైతు భరోసా పూర్తి స్థాయిలో రాలేదు. ఇదొక అంశం. తర్వాత ఇంకేం చెప్పారు? మేము మళ్ళీ ఎకరానికి రైతు భరోసా ఇస్తాం, ఎకరం మొత్తం క్లోజ్ చేస్తామని చెప్పారు. ఎకరంలోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా వచ్చిందంటే అక్కడ కూడా సేమ్. దాదాపు 80% మందికి రైతు భరోసా వచ్చింది. 20% మంది రైతులకు ఇప్పటిదాకా ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రాలేదు. 10 గుంటలు ఉన్నటువంటి భూమి కూడా రైతు భరోసా చక్కగా ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం. సరే ఎకరానికి సంబంధించిన వ్యవహారం పక్కన పెడతాం. పోనీ 2 ఎకరాల లోపు రైతు భరోసా అని చెప్పారు. 2 ఎకరాల లోపు రైతు భరోసా అందరికి వచ్చిందంటే రాలే. కేవలం 2 ఎకరాల లోపు రైతు భరోసా 75% మాత్రమే రైతుల ఖాతాలలో పడ్డది. సుమారు 25% మంది రైతులకు ఇంకా రైతు భరోసా 2 ఎకరాల లోపు రాలేదు. తర్వాత ఇక 3 ఎకరాల లోపు అని చెప్పారు. 3 ఎకరాలు అందరికి ఇచ్చేసినాం, భూకంపం బదలు కొట్టేసినాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. నిజమేనేమో 3 ఎకరాలకు వచ్చినాయేమో అని అనుకుని భ్రమపడ్డాం. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు 60% మంది రైతులకు వచ్చింది. 40% మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదు. చాలా మంది రైతులు మాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, వాట్సాప్ లో డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు. అన్న ఇగో నాది నా పట్టా పాస్ పుస్తకము, నాకు ఎకరం భూమి ఉన్నది, ఇప్పటిదాకా నాకు రైతు భరోసా రాలే. నాకు 20 గుంటల భూమి ఉంది, ఇప్పటిదాకా నాకు రైతు భరోసా రాలే. ఎందుకు ఇస్తలేదు ఈ ప్రభుత్వం? అసలు మేము అడిగినామా రైతు భరోసా 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇవ్వమని మేము అడిగినామా? వాళ్ళే ఇచ్చిన హామీ, వాళ్ళే వేస్తా అని చెప్పి అకౌంట్లో ఇప్పటిదాకా మాకు పైసలు ఎందుకు పడాయని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. రైతులు ఏమన్నా మాకు రైతు బంధు ఇయ్యి, మాకు రుణమాఫీ చేయిర్రి, మాకు 500 రూపాయల పంట బోనస్ ఇయ్యి, కౌలు రైతులు 12,000 రూపాయలు ఇయ్యి అని చెప్పి రైతులు ఏమన్నా ధర్నా చేసిరా? రోడ్ల మీద కూర్చొని అడిగిర్రా? మీరే కదా ఇస్తా అని చెప్పింది. రైతులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. రైతుల ఓట్ల కోసం రైతులను మభ్యపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. రైతుల ఓట్లు దండుకోవడానికి రైతులను రెచ్చగొట్టి, రైతులను మెస్మరైజ్ చేసి, రైతులని మొత్తం మీ వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి సిగ్గు లేకుండా ఇవాళ రైతు భరోసా ఎందుకు వేస్తలేరు? ఎందుకు వేస్తలేరు? ఇలా రైతులకు ఖాతాలలో డబ్బులు ఎందుకు జమ చేస్తలేరు? పోనీ ప్రభుత్వం చేసినటువంటి ఇంకో నిర్వాహకం ఏంది చెప్పనా? 1 ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి, కానీ వీళ్ళు 1,500, 3,000, 2,000 వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంది? వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది? మళ్ళీ వీళ్ళు రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా ఏమైనా లేవు అంటే ఉన్నాయి. అవేం చేస్తున్నారు? దాదాపు కోకాపేట భూములు 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకులో కుదువబెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతులకు ఇవ్వాలని చెప్పి. మరి కోకాపేట భూములు కుదువబెట్టి తెచ్చినటువంటి పైసలు ఎటుపోయినాయి? 10,000 కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్ము? ఏడ ఖర్చు పెట్టినావు? ఏం చేసినావో మా తెలంగాణ రైతాంగానికి చెప్పు. మా రైతన్నలకి ఇవాళ తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరికీ రైతు భరోసా రాలే. ఇప్పుడు ఏం చేసిరు? సుమారు 8,500 సర్వే నెంబర్లు రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇది బ్లాక్ చేయడానికి గల కారణం ఏందట అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 151 సర్వే నెంబర్ ఉన్నది. ఈ సర్వే నెంబర్లో నాకు ఒక 2 ఎకరాల భూమి ఉన్నది. ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి, ఈ 2 ఎకరాల భూమికి నాకు పట్టా ఉన్నది, పట్టా పాస్ పుస్తకంతో సహా నా దగ్గర ఉన్నది. 2 ఎకరాల భూమి నా పేరు మీద ఉన్నది, 151 సర్వే నెంబరు, ఈ 2 ఎకరాలకు పట్టా ఉంది. దీన్ని ఎందుకు బ్లాక్ చేసిరట తెలుసా? లేదు తిరుపతి నీకు 2 ఎకరాలు లేదు,
నీది పట్టాలేమో 2 ఎకరాలు చూపిస్తుంది, నీ భూమి ఏమో 3 ఎకరాలు ఉన్నది, గట్ల ఎట్లుంటుందా అని చెప్పి బ్లాక్ చేసిందట. నాకున్నది 2 ఎకరాలేనట, కానీ దాంట్లో 3 ఎకరాలు చూపిస్తుందట. 3 ఎకరాలు చూపిస్తుందని చెప్పి నన్ను బ్లాక్ చేసిరట. బ్లాక్ చేసి ఏది కేవలం నాకు 20 గుంటలకు 30 గుంటలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిరట. ఇవ్వకపోతే బాగుండదు కదా అని ఇచ్చిరట. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సిగ్గుండాలి కదా ఏమన్నా. సరే నాదంటే ఓకే, నాది 3 ఎకరాలు 4 ఎకరాలు బ్లాక్ చేసిరు. మరి మిగతా రైతులు కూడా గట్లనే ఉన్నారా? మిగతా ఉన్నటువంటి రైతులు లక్షలాది మంది రైతులు బ్లాక్ చేసిరు. ఈ 8500 సర్వే నెంబర్ బ్లాక్ చేసిరు. 8500 సర్వే నెంబర్లో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూములన్నీ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కువనే ఉన్నాయా? ఎక్స్ట్రాడినరీ భూములు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తుంది ప్రభుత్వం? అసలు రైతు భరోసాలో ఈ లెక్కలు బొక్కలు ఎందుకు పెడుతురు? ఎందుకు రైతు భరోసా ఇస్తారు? ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా నేను చెప్తున్నా, రాసి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా అంటున్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి వీడియో చూడుర్రి, ఒకసారి మొత్తం ఓపెన్ చేయరు. హెచ్చరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు గనక రైతు భరోసా ఇయ్యకపోతే, రైతు భరోసా విషయంలో మీరు చెయ్యి మొండికేస్తే, చెయ్యి గిట్ల మీరు ఎత్తేస్తే, చేతులు ఎత్తేస్తే 100% మీకు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రైతులు బుద్ధి చెప్తారు. దగ్గరికి రానియరు రైతులు. ఆల్రెడీ రైతులందరూ కంకణం కట్టుకుని రెడీగా ఉన్నారు. కొంతమంది రైతన్నలు బైకు కాలబెట్టిండు, ఒక అన్న బ్యాంకు ముంగట బండి కాలబెట్టిండు పెట్రోల్ పోసి, నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి. ఇంకొక రైతన్న బ్యాంకులో పోయి పురుగుల మందాగా చచ్చిపోయిండు. ఇంకో రైతన్న ఫ్యాన్ కురేసుకున్నాడు. ఇంకో రైతన్న డైరెక్ట్ అయినా షెట్టు కురేసుకుని చచ్చిపోతున్నాడు, ఇది రుణమాఫీ లేదని చెప్పి. ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి రైతులందరూ కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే, రైతులందరూ బాధలు పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదా? రేవంత్ రెడ్డికి కళ్ళు కనబడతలేవా? మంత్రులకు కళ్ళు కనబడతలేవా? ఎమ్మెల్యేలకు కళ్ళు కనబడతలేవా? కళ్ళు బయర్లు కమ్మినాయా? లేదా కళ్ళకి ఏమన్నా పచ్చకామర్లు వచ్చినాయా? పచ్చకామర్లు వచ్చినప్పుడు పచ్చ కనబడుతున్నట్టు మొత్తం పచ్చ కనబడుతుంది. మీకు ఎట్లా? మీకు ఎండిపోయినటువంటి భూములు కనబడతలేవా? రైతులకు ఇవాళ నీళ్లు లేక రైతులందరూ ఆగమాగం అవుతుంటే కళ్ళు ఏడవైనా మీ అంటున్నా. ఏడున్నారు ఇంకా మీరు? మీ కథ ఏంది అంటున్నా? ఆవేశంతో మాట్లాడుతున్నా, ఆక్రోశంతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. ఒక రైతు బిడ్డగా నాకు ఆ బాధ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు చూడండి, నేను చెప్తున్నా, వీళ్ళు చేసినటువంటి లోపాలు ఇప్పటిదాకా రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. రైతు బంధు గనక దాదాపు 80 లక్షల మంది రైతులకు రైతు బంధు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 80 లక్షలలో 1 లక్ష తగ్గినా కూడా రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఢమాలైపోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రైతు భరోసా ఇవ్వకుండా ఒకవేళ ఎలక్షన్స్ పెడితే, రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా రైతులు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% రైతులు ఓట్లేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫెయిల్ అయింది. మొన్ననే చెప్పారు కదండి, వీళ్ళు 17వ తారీఖు 4 ఎకరాలకి ఇస్తాం, 18వ తారీఖు 4 ఎకరాలకి ఇస్తాం, 19వ తారీఖు 4 ఎకరాలకి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ వారం మొత్తం 4 ఎకరాలకి ఇస్తాడు. ఎటువైనాయి మరి 4 ఎకరాలు? 4 ఎకరాల పైసలు ఎందుకు వల్లే మరి ఇప్పటిదాకా? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. దీనికి సమాధానం చెప్పడు. రైతు బంధు ఒకటి ఫెయిల్. తర్వాత రుణమాఫీ, పోనీ రుణమాఫీ అయినా చక్కగా చేసిన సారు, మరి ఇదంతా ఒక క్లారిటీతో ఉందా అంటే రుణమాఫీ విషయంలో కూడా ఫెయిల్. ఏం చెప్పింది తెలుసా? రుణమాఫీ విషయంలో 2,50,000 రూపాయలు కనుక మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటే 50,000 రూపాయలు బ్యాంకులో కట్టండి, 2 లక్షల మాఫీ చేసే బాధ్యత మాది అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పింది ఈ ప్రభుత్వం. మరి 2 లక్షల మాఫీ అయిందా? మరి కాలే కదా. రైతన్నలు మాఫీ ఎప్పుడైతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. కళ్ళకి ఇట్లా ఒత్తులు వేసుకొని ఆలోచన చేస్తున్నారు రైతన్నలు. ఎప్పుడైతే ఏం కథ అని చెప్పి ఎదురు చూస్తున్నారండి రైతన్నలు. సిగ్గులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వము. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి తప్పిండో ఏమో అర్థమైతలేదు. మరి చేయాలి కదా, నిజంగానే చేయాలి కదా. రైతు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ వ్యతిరేకత వస్తున్నది ఇవాళ మీ పైన? 10 సంవత్సరాలు వ్యతిరేకత వచ్చినటువంటి కేసీఆర్ పైన 1 సంవత్సరంలో రేవంత్ రెడ్డి పైన వచ్చింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ని వ్యతిరేకించారు. ఇలా రేవంత్ రెడ్డి 1 సంవత్సరంలోనే తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురుపడేటటువంటి అవకాశం, తిరగబడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. రేవంత్ రెడ్డి పైన రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి. రుణమాఫీ కోసం రైతులు వాళ్ళ వెహికల్స్ తగలబెట్టుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఎక్కడ పోండి, మీరు ఏడికన్నా పోండి, ఏ ఊర్లో పోయినా కూడా రైతుల దగ్గర మైకు పెడితే రేవంత్ రెడ్డిని పొల్లు తిడుతున్నారు. నేనైతే నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నా, అది నేను మీకు చూపించలేను. బీపులు వేయక చచ్చిపోయినా. బీపులు వేయాలంటే నాతో కాలే. బీపులు అన్నిటికీ టుయ్ రేవంత్ రెడ్డి వాడొకటి ఈడొకటి. ఈ బీపులు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతు బంధు దెబ్బకు రేవంత్ రెడ్డి పైన రైతులు తిరుగుబాటు చేసిన అంటున్నా. రైతు బంధు బొక్క, రుణమాఫీ బొక్క, ఇది తర్వాత కౌలు రైతులకు, రైతు కూలీలకు 12,000 రూపాయలు అని చెప్పి అక్కడ బొక్క, తర్వాత 500 రూపాయల పంట బోనస్ కాడ బొక్క.
మొత్తం బొక్కలో పెట్టుకుంటూ వచ్చారు కదా. మీరు చేసింది ఏంది ఇప్పటిదాకా? ఏం చేశారు మీరు ఇప్పటిదాకా అంటున్నా. పోనీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గర పోయి, సార్ మా ఊళ్ళో తిరగాలంటే భయం అవుతున్నది, రైతులు మమ్మల్ని గల్లాలు పట్టుకుని అడుగుతురు, రైతు బంధు ఏమైంది, పెన్షన్ ఏమైంది, రుణమాఫీ ఏమైంది, ఆ పంట బోనస్ 500 రూపాయలు ఏమైంది, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ఏమైందని చెప్పి రైతులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. దయచేసిగా రైతు బంధు డబ్బులు ఏమైనా వేయండి సార్ అని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి రైతు బంధు దెబ్బకు మొగం చాటేస్తుంది. ఇట్లా తల తిప్పుకుంటున్నాడు. ఇట్లా మొగం చాటేసేటటువంటి పరిస్థితి, మొహమే చూపిస్తలేడు. తల తిప్పుకునేటటువంటి, తల దించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తల తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని కలిసే సిచ్యువేషన్ ఉందా రేవంత్ రెడ్డి? ఎవరన్నా రేవంత్ రెడ్డి కలిసేటటువంటి పరిస్థితి ఉందా? ఎవరినన్నా, ఏ ఒక్కనన్నా, ఎవరన్నా ఏ ఎమ్మెల్యేనా పోయి రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి ఉందా? సామాన్య జనం ఎవరైనా కలిసేటటువంటి పరిస్థితి ఉందా? నాలాంటి ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి సిచ్యువేషన్, రేవంత్ రెడ్డితో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉందా? ఆయన ఎవరిని కలవడు. ఆయన సింగిల్గా ఉంటాడు, ఆయన లోన్లీగా ఉంటాడు, ఆయన 6th ఫ్లోర్లో ఉంటాడు, వితౌట్ అపాయింట్మెంట్. ఆయన దగ్గర ఫోన్ కూడా పోదు. ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశమే లేదు. మనం ఆయన దగ్గర నుండి చూసే అవకాశం లేకుండా పోయింది. అట్టున్నాడు రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పెద్ద ఏమైనా తేడున్నదా? ఏమైనా తేడా కనబడుతుందా? అందుకే నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్ ఇవన్నీ ఈరి ఫస్ట్. ఊళ్ళే రైతులు తిరుగుబాటు చేసింది. నేను చెప్తున్నా కదా, రైతు బంధు దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. మేము చూస్తున్నాం, గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు. నేను చెప్తున్నా, ఈ వీడియో ద్వారా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే కాంగ్రెస్ కోసం పనిచేసినాం మేమంతా. కాంగ్రెస్ అధికారంలో రావడానికి మేము అఫీషియల్గా పనిచేసినాం. నేను ఒప్పుకుంటున్నా అంటున్నా. ఈరోజు కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి నేనే కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తున్నా. నా రైతుల కోసం, నా రైతు బంధు కోసం, రుణమాఫీ కోసం, పెన్షన్ కోసం, 500 రూపాయల పంట బోనస్ కోసం, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి 12,000 రూపాయల పైసల కోసం నేనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి ముసలోళ్ళ కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేమని చెప్పిన, నిరుద్యోగుల దగ్గరికి పోయి మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన, మా వృద్ధుల దగ్గరికి పోయి మీకు పెన్షన్ వస్తుంది 4,000 రూపాయల పెన్షన్, కాంగ్రెస్ ఓట్లేయమని చెప్పిన, నేనే పోయి కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేయమని కాళ్ళు మొక్కిన అందరి. ఇవాళ నేనే మళ్ళీ జనాల దగ్గరికి పోయి మైకు పెడతా ఉంటే నన్ను తిడుతుర్రు, కాంగ్రెస్ వాళ్ళు తిడుతురు, జనం ఇద్దరిని తిడుతురు. నేను ఊర్లో పోయి గ్రౌండ్ రియాలిటీలో నేను నా లోగో పట్టుకుని, నా మైకు పట్టుకొని, నా టీఆర్టీవీ తెలంగాణ మైకు పట్టుకొని రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నదని ఇట్లా అడిగితే నన్ను పొట్టుపొట్టు తిడుతురు, రేవంత్ రెడ్డిని పొట్టుపొట్టు తిడుతురు. మీరు చేయబట్టి, మీ యూట్యూబర్లు చేయబట్టి ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మాకు రైతు బంధు ఇప్పిరి మరని మమ్మల్ని అడుగుతురు. రేవంత్ రెడ్డి ఏం చేసినా రేవంత్ రెడ్డిని తిడుతురు. ఆ వాళ్ళు తిట్లకు బీపులు వేయలేక చచ్చిపోతున్నాం. బీపులు ముందో మాటకు బూతు, వెనుకో మాటకు బూతు, జనం తిడుతా ఉన్నారు. ఇట్లా ఏం చేయాలని అర్థం కాక నెత్తి పట్టుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ నెత్తి పట్టుకునేటటువంటి పరిస్థితి అంటున్నా. నా రైతుల కోసం నేను తిరుగుబాటు చేసిన, నా రైతుల కోసం రైతులు కూడా తిరుగుబాటు చేసిరు ఇవాళ. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, దయచేసి ఇప్పటికైనా రైతుల ఖాతాలలో రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తున్నా కదా, మీరు ఒకవేళ రైతు భరోసా విషయంలో లేట్ చేసినా, మీరు ఇచ్చినటువంటి కొన్ని హామీలు, కీలకమైనటువంటి హామీలు అంటున్నా, ఒకటి మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, అది కూడా ఇవ్వాలి. తర్వాత మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వాలి, 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా, 500 రూపాయల పంట బోనస్, 12,000 రూపాయల కౌలు రైతులకు అని చెప్పారు, 4,000 రూపాయల పెన్షన్. కేవలం మీరు 7 చేయరు సార్, 7 చేయరు చాలు, మిగతా అన్ని గంగల కలుపుర్రి. ఇప్పుడు కాకపోతే తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు అందరికి ఇంపార్టెంట్ ఏం లేదు. ఇందిరమ్మ ఇండ్లు తర్వాత ఇచ్చినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. కానీ 7 ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయరు. వృద్ధులకు 4,000 రూపాయలు ఇంపార్టెంట్. 2,000 రూపాయలతో వాళ్ళకు కూడా గడచలేదు. చాలా మంది పెన్షన్దారులకు వాళ్ళకి 4,000 ఇస్తే ఇంకా భరోసా నింపినట్టు అవుతుంది. మహిళలకు 2,500 ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిచినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఒంటరి మహిళలు చాలా మంది అవస్థ పడతారు, చాలా మంది ఇబ్బంది పడతారు. రోజు 200 రూపాయల కూలికి, 150 రూపాయల కూలికి పోతారు. నెలకు 2,500 రూపాయలు ఒకవేళ ఒంటరి మహిళలకు వస్తే పాపం వాళ్ళు సరుకులు తెచ్చుకుంటారు, వాళ్ళు ఏమన్నా బియ్యం తెచ్చుకుంటారు, వాళ్ళకి నిత్యావసర సరుకులకు పని చేస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి 4-5 హామీలు ఏదైతున్నాయో అవి క్లియర్ కట్గా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయండి అంటున్నా. అరే మేమే తిరుగుబాటు చేస్తున్నాం ఇవాళ ప్రభుత్వం మీద, అందరు చేయరా? అందరు చేస్తున్నారు. మీకు తెలుస్తలేదు, మీరు సెక్రటేరియట్లో కూర్చున్నారు, మీ మంత్రులేమో వాళ్ళ ఫామ్ హౌస్లలో కూర్చొని జల్సాలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో తిరగండి ఒకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రౌండ్ రియాలిటీలో తిరుగురు అంటున్నా. ఒకసారి మాతో రండి చూద్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకసారి మాతో తిరుగుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒక్కసారి మేము గ్రౌండ్లో పోతున్నాం కదా, మా లోగోలు పట్టుకుని, మా టీఆర్టీవీ తెలంగాణ లోగో పట్టుకుని జనాల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నదని చెప్పి అడుగుతున్నా కదా, ఒకసారి మాతో రారి. మాతో వస్తే తెలుస్తుంది జనాలు మిమ్మల్ని ఎట్లా తిరుగుతుర్రు, మిమ్మల్ని ఎట్లా పొగుడుతుర్రు. జనాలు మిమ్మల్ని ముందొక బూతు, వెనుకొక బూతు, ఆ బీపులు పెట్టలేక మా అవస్థ ఏందని మీకు తెలుస్తుంది.
మా వెనక రారి ఒకసారి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆలోచించమని చెప్తున్నా. చాలా ఫస్ట్ నుండి 26వ తారీఖు నుండి ఇప్పటిదాకా రైతు బంధు కోసం నేను కొట్లాడుతూనే వచ్చిన, పోరాటం చేస్తూనే వచ్చిన. కానీ ఆ పోరాట ఫలితం ఇంకా దక్కట్లేదు. మార్చి 31వ తారీఖు అని చెప్పారు. ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ నెలలో 10 ఎకరాల లోపు కంప్లీట్ కావాలి. ఇవాళ 20వ తారీఖు, ఇంక8 రోజులు అయితే మొత్తం నెలనే గడిచిపోతుంది కదా. ఈ 8 రోజుల్లో ఏం కట్టలు కడతారు మీరు? ఇన్ని రోజులు పీక్ అంది, ఇప్పుడు పీక్తారా? 26వ తారీఖు అని చెప్పారు కదా, ఇప్పుడు 20వ తారీఖు వచ్చింది. దగ్గర 26 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇంకేం చేస్తారు? ఇంకెప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు ఇస్తారు? మాట్లాడితే ఫీల్ అవుతారు. తిరుపతి ఇట్లా మాట్లాడుతుండు, అట్లా మాట్లాడుతుండు, మొన్నదాకా మన దిక్కే ఉండే, అటు పోయిండు, ఇటు పోయిండు. నేను ఎవరి దిక్కుండా మోసపోయినాం, మేము అందరం మోసపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ అందరికీ, జై కిసాన్.